చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. జీడినెల్లూరు సమీపంలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 4 రోజులుగా పంట విక్రయం కోసం ఎదురుచూస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బొమ్మవారిపల్లెకు చెందిన రైతు లోకేష్ నాయుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా తోటి రైతులు అప్రమత్తమై అడ్డుకున్నాడు. టోకెన్ నంబర్లు ఇవ్వకుండా తమను రోజుల తరబడి వేచి ఉంచుతున్నారని, మరోవైపు అధికార పార్టీ నేతల సిఫారసులతో వచ్చిన ట్రాక్టర్లను అడ్డదారిలో ఫ్యాక్టరీలోకి అనుమతిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షంలో ట్రాక్టర్లలో చెట్ల కింద తలదాచుకుంటూ తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు సిఫారసు వ్యవస్థను అరికట్టి పారదర్శకంగా టోకెన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జైన్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎన్ని రోజులు వచ్చే వర్షం పడుతుంది ఏం చేసేది బయట పెట్టుకోండి వర్షం పడితే లోపల పోయేది వదల్లా బయట కాసుకున్నాము రోడ్లో కాసుకున్నాము. ఏమన్నా ప్రాబ్లం ఇక్కడ? ప్రాబ్లం అంటే సీరియల్ వేయలే, ఇంకా సీరియల్ 3 రోజులు అవుతుంది, ఇంకా సీరియల్ వేయలే చేసుకుంటాము. వాన వచ్చేసి ఇల్లు వస్తాము, వాన వచ్చేసి బయట పెట్టాము. నాకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ దేని తోటలో ఉన్నాము. ఇక్కడ 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ బండ్లు అన్లోడ్ కావట్లేదు. ఇక్కడ ఏ సదుపాయాలు లేవు. తిండి తిప్పులు లేకుండా మేము రైతులు ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా రికమెండేషన్ బండ్లు ఎక్కువ వెళ్తున్నాయి. దాన్ని కొద్దిగా అరికట్టి వచ్చిన ప్రకారం సీరియల్ ప్రకారం బండ్లు తీసుకునే విధంగా ఉంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తాడేపల్లిలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. 2025 మెగా డిఎస్సి కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని 652 మంది గిరిజన గురుకుల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో సేవలందిస్తున్నామని, ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ ఇప్పుడు విధుల నుండి తప్పించడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. 1440 మందిలో కేవలం 780 మందికి మాత్రమే రెన్యువల్ ఇవ్వడంతో మిగిలిన 652 మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది.